अवतार मेहर बाबा की जय। 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 అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈనాటి సోమవారం మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్కు ఇచ్చేసిన మెహర్ ప్రభు ప్రేమికులందరికీ కూడా స్వాగతాంజలి తెలియజేస్తూ ముందుగా మనము నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన సహవాసం ప్రారంభించుకుందాము. సులోచన గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం ప్రారంభిస్తారు. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार। सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा। जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भवभयभञ्जन परम पावना। भवभयभञ्जन परम पावना। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। आज्ञानान्दत अन्तमुदेति। आज्ञानान्दत अन्तमुदेति। दिव्य विज्ञान दृष्टिनो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा। हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. సత్యవతి గారు జై మెహర్ బాబా. మీ జై మెహర్ బాబా అండి. సులోచన గారు ఈరోజు ప్రార్థనా గీతం మీతో ప్రారంభించుకున్నాం మనము. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు అప్పారావు గారు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीकिदे वंदनं। మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండలివే కదా. మము మేల్కొల్ప దయచేసిన
అవతారుండ నీవే కదా. మము దయ చూడరా నీ దరి చేర్చరా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికిదే వందనం. మేర్ బాబా నీకిదే వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి నన్ను చేర్చరా, మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశముల్ పూజగా వించు కాలంబులో, బాబా నీ ప్రేమ సందేశముల్ పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరదా నీలో నిదురించేదా, బాబా నిన్ను చేరదా నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ కోటి నీకిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, జై బాబా. జై ఓ సత్యోద్ గారు. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. మంచి సంకీర్తనతో మొదలు పెట్టారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత లలిత కుమారి గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो, बाबा नमो मेहर बाबा नमो। भक्त जन रंजनाश्रित परिपालना, बाबा नमो मेहर बाबा नमो। తేజోమయనీ తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే. తేజోమయనీ తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో. కరుణామయనీ ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. కరుణామయనీ ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ద్ర హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్నునే మరిచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా. హే ప్రేమమయా వెన్నంటి ఏమము గాచడి ప్రభు విల మరిలేరు సాటి. బా
बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా అండి ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా అండి శర్మ గారు చక్కగా బాబాని కీర్తించారు జై మెహర్ బాబా మీకు ధన్యవాదములు ఇప్పుడు లలిత కుమారి గారు ఒక సంకీర్తన చేయండి తర్వాత మాలతి గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మల పిల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావు ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఏడేడు 14 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా ఏడేడు 14 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా వాని కృపలేక నిన్ను నీవు తెలియా వాని కృపలేక నిన్ను నీవు తెలియా తరమా తిరమా తేరుము త్వరగా శ్రీమేర్ ప్రభుని కృపబడయ ప్రేమే ప్రేమించుటల వరచుకో బొమ్మ ప్రేమాయే నీ శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావు ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం కులమత ద్వేషములో తరతమ భేదములో కులమత ద్వేషములో తరతమ భేదములో లేని లేని నిర్మల ప్రేమతో శ్రీమేర్ ప్రభుని ప్రేమ పూజారివై ప్రేమించుటల వరచుకో బొమ్మ ప్రేమాయే నీ శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావు ఎందేగన్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి లలిత కుమారి గారు చాలా చక్కటి బాబ్జీ గారి సంకీర్తన వినిపించారు జై మెహర్ బాబా మీకు ధన్యవాదములు ఇప్పుడు మాలతి గారు జై మెహర్ బాబా మీరు ఒక సంకీర్తన చేయండి తర్వాత శ్రీకుమార్ గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి
हे बाबा सचोती अवतार मेहर बाबा की जय గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు మీరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు మీరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు ముక్త మోహన కారముకుని దరికి పిలిచినాడు ముక్త మోహన కారముకుని దరికి పిలిచినాడు మందహాసవదన కాంతితో మందహాసవదన కాంతితో ముక్తులను నరించినాడు మందహాసవదన కాంతితో ముక్తులను నరించినాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు ఆడంబర కర్మ కాండతో పొందనలివి కాదన్నాడు ఆడంబర కర్మ కాండతో పొందనలివి కాదన్నాడు అందరిలో తనను చూచి ఆదరించమన్నాడు అందరిలో తనను చూచి ఆదరించమన్నాడు శ్వాస కంటే సన్నిహితుడను శ్వాస కంటే సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు శ్వాస కంటే సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు ప్రేమ వల్ల రూపము దాల్చే మానవుడైనాడు ప్రేమ వల్ల రూపము దాల్చే మానవుడైనాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను ధరించినాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు ప్రేమకుల ప్రేమకు తానే ప్రేమికుల ప్రేమికు తానే దాచుడనన్నాడు ప్రేమికుల ప్రేమకు తానే దాచుడనన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు జై బాబా సచోతి జై బాబా అందరికి జై బాబా జై జై మెహర్ బాబా బాబా గారు జై మెహర్ బాబా అండి చాలా చక్కటి సంకేతం చేశారు మీకు ధన్యవాదములు జై మెహర్ బాబా ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయండి తర్వాత విజయలక్ష్మి గారి సంకీర్తనకు సిద్ధంగా ఉండండి జై బాబా అండి జై మెహర్. స్వాగతం స్వాగతం ప్రాక్ పశ్చిమ ప్రేమిక సోదరులకు హార్దిక స్వాగతం 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 ప్రాక్ పశ్చిమ ప్రేమిక సోదరులకు హార్దిక స్వాగతం
మెహర్ ట్రస్టు ఆహ్వానమందుకొని మెహరు సమాధియే విశ్వకేంద్రమని మెహరాజాదే పితృగృహం బని మెహరాబాదే పితృగృహం బని మహదానందముతో రుదించిన ప్రాక్పశ్చిమ ప్రేమిక సోదరులకు స్వాగతం స్వాగతం. ప్రాక్పశ్చిమ ప్రేమిక సోదరులకు హార్దిక స్వాగతం స్వాగతం. సకల సృష్టికి సర్వేశ్వరుడని సకల సృష్టికి సర్వేశ్వరుడని సకల జనాళికి ప్రేమ పితయని సకల జనాళికి ప్రేమ పితయని పరమ గురువులకు సార్వభౌముడని పరమ గురువులకు సార్వభౌముడని చరణములకు ప్రణమిల్లవచిన చరణములకు ప్రణమిల్లవచిన ప్రాక్పశ్చిమ ప్రేమిక సోదరులకు స్వాగతం స్వాగతం. ప్రాక్పశ్చిమ ప్రేమిక సోదరులకు హార్దిక స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రాక్పశ్చిమ ప్రేమిక సోదరులకు. జై బాబా అండి సత్యవతి గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి శ్రీకుమార్ గారు. ప్రాక్ పశ్చిమ ప్రేమికులకు స్వాగత గీతాన్ని అప్పుడు సహవాస్కి ఏరి కూర్చి రాసినదైనప్పటికీ కూడా ఇప్పుడు మనమంతా జనవరి 31 కోసం అందరూ సమాధి దర్శనానికి తరలి వెళ్తున్నారు. వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి ముందుగానే స్వాగత గీతం పాడినట్లుగా అనిపించింది. జై మెహర్ బాబా. ధన్యవాదములండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఉమారాణి గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. अरुण किरण कांतितो दिव्य प्रेम ज्योतिमयी जलचिन दृष्टि कारका जनतुलिवे गैकुनु मेहरु दैवमा. अरुण किरण कांतितो दिव्य प्रेम ज्योतिमयी जलचिन दृष्टि कारका जनतुलिवे गैकुनु मेहरु दैवमा. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుగంటే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దుఃఖులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దుఃఖులతో దివ్య జ్ఞానం మించుక మా కొసకు పోచు తండ్రివిగా సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆతుల గాచి దీచి ప్రేమ తోడ సేద దీచి కొల్లలుగా పెరిగే కర్మ బంధములు దృంచి. ఆతుల కాచి దీచి ప్రేమ తోడ సేద దీచి కొల్లలుగా పెరిగే కర్మ బంధములు దృంచి. విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వభారమెల్లను నీవలీలగా భరించే
విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై మెహర్ బాబా అండి. విజయలక్ష్మి గారు చాలా స్పీడ్గా మనవుడు ఎక్కడ ఆటంకం పెడతాడా అని గబగబా పాడేస్తున్నారు. జై మెహర్ బాబా అందుకున్నాడు తను కూడా. జై మెహర్ బాబా అండి. ధన్యవాదములు. మంచి సంకీర్తన పాడి వినిపించారు. ఇప్పుడు ఉమారాణి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే తరించెను నా నరజన్మమిక మరించెదని నామమిక. తనువే మరచి నీలో నిలచి తనువే మరచి నీలో నిలచి ఎదనమ్మెనులే అవతారమని. ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివి నా సర్వముగా. గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివి నా సర్వముగా. వరమై స్వరమై ప్రభుని వశమై వరమై స్వరమై ప్రభుని వశమై ఎదనమ్మెనులే అవతారమని. ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. ఏ కోరికలోనే కోరనని నిన్ను వీడని కోరిక మాననని. ఏ కోరికలోనే కోరనని నిన్ను వీడని కోరిక మాననని. తలపే నీవై పిలుపే నీదై తలపే నీవై పిలుపే నీదై ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. ఏ రాగములు నేనెరుగనయా అనురాగముతో కీర్తింతునయా. ఏ రాగములు నేనెరుగనయా అనురాగముతో కీర్తింతునయా. సంగీతముగా ధ్వనియింతువని సంగీతముగా ధ్వనియింతువని ఎదనమ్మెనులే అవతారమని. ఎదలో నీవే ఎదుటే నీవే ఎదనమ్మెనులే అవతారమని. ఎదనమ్మెనులే అవతారమని. జై బాబా. సత్యవతి గారు థ్యాంక్ యూ అండి. జై బాబా. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. మల్లికార్జునరావు గారు జాయిన్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన ఎవరికి చెప్పాను? జై బాబా.
జై బాబా అండి. లోచన నాకు చెప్పారు. మీకు చెప్పానా? జై బాబా చేయండి. సులోచన గారికి చెప్పారు. చేయండి జై బాబా. జై బాబా, జై మెహర్ బాబా. నెక్స్ట్ అవుతా. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మల్లికార్జునరావు గారు జాయిన్ కాలేదు కాబట్టి నెక్స్ట్ సంకీర్తనకి నాగమణి రెడీగా ఉండండి. కదిరి నాగమణి తర్వాత జీ నాగమణి. జై బాబా అండి, జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గాయపడిన మనసు పయనమును సాగిస్తుంటే, గాయపడిన మనసు పయనమును సాగిస్తుంటే, గమ్యమెరుగక నేను సతమతమైపోతుంటే, ఆమనిలో కోయిల స్వరమున రమ్మని నన్ను పిలిచావు, ఆమనిలో కోయిల స్వరమున రమ్మని నన్ను పిలిచావు, పిలుపు విని క్షణకాలం నిలచి నిన్ను చూశాను, ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, కనులు నిన్ను చూసాయి కలవరము చెందాయి, ఆశతో చెమరించి అల్లాడిపోయాయి, కనులు నిన్ను చూసాయి కలవరము చెందాయి, ఆశతో చెమరించి అల్లాడిపోయాయి, తల్లడిల్లిన కనులు మెల్లగా కదిలాయి, తల్లడిల్లిన కనులు మెల్లగా కదిలాయి, చెప్పకనే చెప్పాయి చెప్పలేని ఊసులు, ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, ఉలుకు పలుకు లేక చేయందుకున్నావు, స్పర్శకే పులకించి పరవశము చెందాను, ఉలుకు పలుకు లేక చేయందుకున్నావు, స్పర్శకే పులకించి పరవశము చెందాను, వశము తప్పిన నన్ను కౌగిలికి చేర్చావు, వశము తప్పిన నన్ను కౌగిలికి చేర్చావు, కను తెరచి చూశాను
మాయమైపోయావు. కను తెరచి చూశాను, మాయమైపోయావు. ఏల కలిచావు నీవు కలలాగనే సమా. కంటిలో నీరింకా ఇంకిపోలేదు, నా కంటిలో నీరింకా ఇంకిపోలేదు. జల జల రాలాయి గలగల నవ్వాయి, గుండెలో కనలేని కర్మ నీదన్నాయి. జల జల రాలాయి గలగల నవ్వాయి, గుండెలో కనలేని కర్మ నీదన్నాయి. శ్రమను కలిగించకుమాకని ఆవిరైపోయాయి, శ్రమను కలిగించకుమాకని ఆవిరైపోయాయి. వెతికాను నేనప్పుడు మెహర్ శ్రీ చందానా. ఏల కలిచావు నీవు కలలాగనే సమా. కంటిలో నీరింకా ఇంకిపోలేదు, నా కంటిలో నీరింకా ఇంకిపోలేదు. ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణ దైవమా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. సతిపతి గారు జై జై మెహర్ మేహర్ బాబా. బాబా. చాలా ఆర్తితో కూడిన మంచి సంకీర్తనని వినిపించారు. జై మేహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు నాగమణి ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు ఎప్పుడో జాయిన్ అయ్యారు. మారుతి ధనలక్ష్మి గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత అన్నగేశ్వరరావు గారు ఉన్నారండి. లక్ష్మి గారు మీరు 5:15 నుంచి మల్లికార్జునరావు గారు జాయిన్ కాలేదు కదా. వస్తారండి. 5 దాటిందిగా. ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి. నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను కదా, నాకేం ఇవ్వరా పాట? కృష్ణయ్య శ్రీకుమార్ గారు పాడారు కదా, మీకు హారతి గాని ఇంకేదన్నా ఇద్దామని, నామం గాని ఇద్దామని. సరే, హారతి ఇవ్వండి. ఓకే. అంటే ఇద్దరికి ఇవ్వట్లే కదా, కొంతమందికి ఇద్దరికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, అందుకు నేను అడిగాను. అలా ఏం లేదు, మీకు హారతి ఇద్దామని. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు నాగమణి మీరు సంకీర్తన చేయండి. జై బాబా అక్క. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. కనులలో నీ రూపమేమా, మనసులో నీ ధ్యానమే. కనులలో నీ రూపమేమా, మనసులో నీ ధ్యానమే. నిన్ను నమ్మిన దీనజనులా, నిన్ను నమ్మిన దీనజనులా అండనుండయ్యా మా దైవమీవయ్యా, దైవమీవయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా.
క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు, క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు, తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా, తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా, ఆలు పిల్లలు సిరులు సంపదాలు పిల్లలు సిరులు సంపద ఇలేవి వలదయ్యా, నీ దారి చూపయ్యా, నీ దారి చూపయ్యా, చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. అవతార్ మెహర్ బాబా की जय. అక్క జై బాబా. జై మెహర్ బాబా. చాలా చక్కటి సంగీతం మణి, నీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు సమయం 7:10 అయింది. మల్లికార్జునరావు గారు జాయిన్ అయ్యారు కాబట్టి బాబా సత్యప్రేమ సందేశాలని 5:40 వరకు చెప్పండి మీరు. జై బాబా అండి. అందరికీ క్షమించాలి, 10 నిమిషాలు లేట్ అయింది నేను జాయిన్ అవ్వడం. హలో, జై బాబా వినిపిస్తుందండి? జై బాబా అండి, వినిపిస్తుంది. పర్లేదండి, సంకీర్తన అయ్యో పర్లేదు. జై బాబా. ఈ పాటలో ఒక ఆవేదన, ఇప్పుడే పాడిన పాటలో మానవుడు ఎలా అయితే తన అన్యాచురల్ సంస్కారాలన్నీ కుప్ప కింద పోగేసుకుని దాంట్లోంచి ఎటు వెళ్ళలేని దుస్థితిలో ఎంత ఆవేదనతో ఉంటాడో, ఆవేదనతో కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆ కన్నీటిలో బాబా పాలు పంచుకొని అతనికి ఊరట కల్పిస్తారు అని చెప్పి ఒక ఊహాజనితమైన రచన ఒకటి చేశారు. అది చెప్పుకుంటున్నాం కిందసారి. అది ఆయన చేసి అద్భుతాలు ఏమిటో కూడా ఆయన చేసి 2 అద్భుతాలు, ఆ అద్భుతాలను కూడా అలా వర్ణించారు ఆయన. చేత ది వరల్డ్ హ్యాస్ ఫాలెన్ ఇంటూ హీప్ ఆఫ్ గార్బేజ్ అంటున్నారు. హీప్ ఆఫ్ గార్బేజ్ అంటే మురికి కూపం అనమాట. గార్బేజ్ అంటే చెత్త చెదారం. ఆ చెత్త చెదారం యొక్క హీప్ అంటే కుప్పలు. ఆ కూపంలో అందరూ పడిపోయాడు, మురికి కూపంలో పడ్డారు మానవుడు. అండ్ హ్యుమానిటీ కెనాట్ ఫైండ్ ఇట్స్ వే అవుట్ ఆఫ్ ఇట్. ఆ దుస్థితిలో పడి దాని నుంచి బయటకి రాలేక అందులోని కూరుకుపోయి బురద అంటాం చేశారా, ఆ బురదలో కూరుకుపోయి ఎటు దిక్కు తోచిన స్థితిలో ఉన్నాడు మానవుడు అని చెప్తున్నారు. ది అవతార్స్ యూనివర్సల్ వర్క్ ఈజ్ టు లిఫ్ట్ హ్యుమానిటీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ బురదలోనూ మురికి కూపంలోనూ కూరుకుపోయిన మానవాళ్ళని బయటికి లాగి తాను ఊరట కలిగించి రక్షించడానికే అవతరిస్తారు అని చెప్పి రాస్తున్నారు బాబా. ఈయన భావకల్చర్ గారు. అవతార్స్ యూనివర్సల్ వర్క్ ఈజ్ టు లిఫ్ట్ హ్యుమానిటీ అవుట్ ఆఫ్ దిస్ హీప్ ఆఫ్ గార్బేజ్ దట్ ది వరల్డ్ హ్యాస్ బికమ్. ఈ ఎన్ని సుఖాలున్నా కూడా ఈ దుస్థితిలో మాత్రం తెలుసుకుంటాడు ఒకనాటికి. ఎక్కువ ఇచ్చేస్తున్నా కూడా ధనధాన్యాలు, సిరి సంపదలు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా వాటిని అనుభవించలేని పరిస్థితిలో ఎందుకు వచ్చిన జీవితం ఇది. ఇప్పుడు ఈ పాటలో కూడా అదే ఆవేదన రాశారు. అనుకోకుండా ఇది కోయిన్సైడ్ అయింది ఆ పాటలో, ఇప్పుడే పాడిన పాటలో. అంచేత ఎక్కడున్నావు అని చెప్పేసి ఆ భగవంతుడిని అంత హృదయాంతరాల్లోంచి ఆర్తనాదం చేస్తూ పిలుస్తారు ఆయన రక్షణ కోసం, రక్షించమని. భరించలేకపోతున్నాను ఈ మురికి కూపంలో ఈ పాడు జీవితాన్ని అని చెప్పి జీవితం మీద అంత విరక్తి పుడుతుంది అన్నమాట వాళ్ళకి, ఆ సంస్కారాల మురికి కూపంలో ఇరుక్కుపోయి. బట్ ఫస్ట్ హీ హ్యాడ్ టు మేక్ ఈచ్ ఇండివిజువల్ అవేర్ ఆఫ్ ది మాయావిక్ మెస్. ఇందులో కూరుకుపోయిన మానవాళ్ళ ముందర అసలు నువ్వు మాయలో లేవు, ఇదంతా అబద్ధమైన నువ్వు ఉన్నది, నువ్వే కంగారు పడక్కర్లేదు, నువ్వు పడే కష్టాలు ఏవైతే ఉన్నావో
ఏ మురికి కూపంలో ఉన్నాను అనుకుంటున్నావు అంతే, అదంతా లేనిదేను. అంతే కదండి, సృష్టి అంతా లేనిదే. అది ఉన్నట్టు భ్రమ కలిగిస్తోంది మాయ. ఇది లేనిది ఉన్నట్టు కల్పించడమే, ఆ భ్రమ కలిగించడమే మాయ చేసే పని. అంచేత నిజంగా నువ్వు మాయలో లేవు అని చెప్తూ నువ్వేం కంగారు పడక్కని సృష్టి యొక్క అబద్ధంతనం అంటే లేనితనం, అది లేదు. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని చెప్పి బాబా మెసేజ్. ఈ సృష్టి అంతా కూడా అసత్యమైంది, నిత్యమైంది కాదు. అది ఎప్పటికైనా లేనిదే ఉన్నట్టు భ్రమించి ఆ భ్రమలో మీరు దుఃఖానికి పాలవుతున్నారు. అది లేనిదేను. అంచేత దీని లేనితనం మాయ చేసే ప్రభావంలో ఉందని కొని భ్రమలో పడి ఈ కన్నీటి ఖర్చు స్థితిలో మీరు ఉన్నారు. అంచేత అది ముందర వాళ్ళ లేనితనాన్ని తెలుసుకునేటట్టు తెలియచేస్తట. మనకు కొంత తెలుస్తుంది. బాబా సాహిత్యం కానీ బాబాతో ప్రయాణం కానీ చేస్తుంటే ఎక్కడికి పరుగులు పెడుతున్నాం, ఇవన్నీ అక్కర్లేని వాటికి అన్నీ కోరుకుంటున్నాం అని చెప్పి ఆ పరుగు కొంచెం ఆపుతాం మనం. ఈ ప్రపంచం వైపు, ప్రపంచపు ఆకర్షణ వైపు పరుగు పెట్టడం ఆపి భగవంతుని వైపే మన్నుతుంది మంది. ఇంకా ఆయన ఎప్పుడు చేరుకుంటాం అని ఆవేదన, లాంగింగ్ ఫర్ గాడ్ అంటాం, తపన అనమాట. ఆ తపన పెరుగుతుంది. ఆ తపన పెరగడంతో సృష్టి వైపు ప్రయాణానికి బదులు భగవంతుని వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. అది ఆధ్యాత్మ మార్గంలో అడుగు పెట్టడం. ఆధ్యాత్మ మార్గంలో అడుగు పెట్టిన తర్వాతే అవతారం యొక్క సాంగత్యం లభిస్తుంది అన్నారు బాబా ఒక చోట. ఆధ్యాత్మ మార్గంలో మీరంతా అడుగు పెట్టారు కాబట్టి నాతో కాంటాక్ట్, నన్ను ప్రేమించడం, నన్ను నమ్మడం, అవతారాన్ని నమ్మడం జరిగింది. లేకపోతే ఎంతోమంది జనాలు ఇంకా ఈ మార్గంలో, సత్య మార్గంలో వాళ్ళు అడిగే పెట్టలేదు అని చెప్పి ఆయన్ని నమ్మిన వాళ్ళు, ఆయన ఆరాధించే వాళ్ళు, అవతారాన్ని వాళ్ళ గురించి చెప్పారు బాబా ఒకసారి అలాగా. అంచేత బాబా ఫస్ట్ హీ హ్యాడ్ టు మేక్ ఈచ్ ఇండివిజువల్, ప్రతి వ్యక్తిని కూడా, జీవాత్మని అంటూ ఉంటాం మానవుడైన జీవాత్మని, ప్రతి వ్యక్తిని కూడా అవేర్ ఆఫ్ ది మాయావిక్ మెస్, మాయతో కూడిన గందరగోళం అంతా కూడా అదంతా లేనిదే, అది ఉన్నదే అని చెప్పి మీరు భయపడిపోతున్నారు, భయకంపితులు అవుతున్నారు, భయపడకండి అని చెప్తారు. కళలు కూడా అంతే, కళ అంతా అబద్ధమైంది. కానీ మనం ఎంత భయం వేస్తుందంటే ఒకప్పుడు పేడకల వచ్చినప్పుడు చాలా భయపడిపోయి మెలకు వచ్చేస్తుంది. ఇవి నిజం కాదా, ఇదంతా కళైనా అని చెప్పి అప్పుడు మనం తేరుకుంటాం. కానీ కళలో ఉన్నంత వరకు కూడా అది నిజమని చెప్పి చాలా భయం వేస్తుంది. మనకి ఎన్నో భయంకరమైన కళలు వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. అందరికీ ఎక్కువ మందికి అనుభవం ఉంటుంది ఇది. అలాగే కళలోనే ఉన్నాం మనం. ఈ కళలో ఉండడం వల్ల ఇక్కడ జరిగేవన్నీ నిజం అనుకుని భ్రమింప చేస్తుంది మాయ. ఆ మాయ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడితే తప్ప, అదే చెప్తున్నారు ఇక్కడ, ఇది మాయ, ఇది లేనిది అని చెప్పి అతనికి ఎరుక కలుగ చేస్తాను నేను ముందర. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి చేరుకుంటారని. because the people are seeing gradually that the whole world has turned into a garbage of it. ఈ సృష్టి అంతా కూడా మురికి కూపం, చెత్త గుట్ట, హీప్ ఆఫ్ గార్బేజ్, అదేను ఈ సృష్టి అంతాను అని చెప్పి తెలుసుకుంటారు. ది హోల్ ఎర్త్ అన్నారు. ఎర్త్ అంటే భూప్రపంచం అంతా కూడా. భూప్రపంచం అంటే ప్రపంచం అంతా కూడా ఎందుకు పనికిరాని చెత్త గొప్ప అని. ఇట్ ఈస్ నాట్ ది పొల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ కలుషితం అవ్వలేదు, ఈ భూమి కాదు కలుషితం అవుతా, మానవుని యొక్క చైతన్యం కలుషితం అయింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ చైతన్యం అన్నది అంటే మనం పూర్తిగా అనుభవించేది అనమాట. చైతన్యం మనసుతోటి కాకుండా ఆత్మ అనుభవించేది. ఈ అనుభవం కంటే చైతన్యపూర్వకమైన అనుభవం అంటారు. నేను మల్లికార్జునరావుని అని అంత నిక్కచ్చిగా మల్లికార్జునరావుగా తాదాత్మ చెందుతూ నేను అనుభవిస్తున్నాను. అదంతా చైతన్యంతో కూడిన అనుభవమే. అందుచేతే మనం అదంతా నిజం అనుకుని దాన్ని అంటి పెట్టుకుని రాలేకపోతున్నాం.
అంచేత ఇక్కడ పొల్యూట్ అయ్యింది ఈ బాహ్యమైన ప్రపంచం కాదు, మానవునికి చైతన్యం కలుషితమైంది అని చెప్తారు, రాస్తున్నారు భావకల్చులు గారు. ఇట్ ఈస్ నాట్ ది పొల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, ఇట్ ఈస్ ది పొల్యూషన్ ఆఫ్ ది మ్యాన్ కైండ్స్ కాన్షియస్నెస్. మానవ జాతి యొక్క చైతన్యం కలుషితమైంది. తాను ఏదైతే నిజాన్ని భ్రమించి భయపడుతున్నాడో, ఏ మురికి గోపంలో అయితే చిక్కుపోయానని చెప్పి వ్యాకులత చెందుతున్నాడో, అది ఆ విధంగా తన చైతన్యం ఆ విధంగా మలినం అయిపోయింది. మనందరికీ తెలుసు మలినం దేనివల్ల అయిందో, సంస్కారాల వల్ల అవుతుంది. ఈ అన్యాచురల్ సంస్కారాల వల్లే మలినం అవుతుంది. అవి అంత తొందరగా దాని నుంచి ఆ సంస్కారాలన్నీ అనుభవించేసి ఖర్చు చేయాలన్నారు బాబా. ఒక మూల ఖర్చు చేస్తుంటే ఇంకో మూల మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. అంచేత పూర్తిగా ఖర్చు అవ్వడం కూడా అసంభవమే. ఇటు ఆధ్యాత్మిక సంస్కారాలు, ఇటు ప్రాపంచికమైన సంస్కారాలు, ఈ రెండు కూడా పోటీ పడుతుంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కింద. 50% అవి 50% ఇవి ఉన్నా కూడా భగవంతుని యొక్క చైతన్యం కలుగుతుంది మా జీవాత్మకి. కానీ కరెక్ట్గా 50-50 అవడం జరగదు. చేత దీనికి గత్యంతరం ఏమిటంటే, ఒక ఆవేదన తపన తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ జీవాత్మకి అవతార పురుషే లేకపోతే సద్గురువు ఈ సంస్కారాలన్నింటి మీద, ఆ కుప్పం మీద, ఆ చెత్త కుప్పం మీద ఒక అగ్గిపుల్ల వేసి అంటించేస్తాడు. బర్న్అవుట్ అన్నారు, దాన్ని కాల్చివేస్తారు. సమూలంగా అక్కడ ఏమీ లేకుండా పూర్తిగా కాలిపోతుంది. ఆ కాల్చేటట్టే అంతవరకు కూడా దాంతో మానవుడు వ్యాకులత చెందుతూ ఉంటాడు. దిస్ ఈజ్ వై ఇలా మానవుడి యొక్క చైతన్యం కలుషితం అవడం వల్ల బాహ్యమైన కాలుష్యం కాదు, మానవుని చైతన్యమే కాలుష్యం అయింది అంటున్నారు. దట్ ఈజ్ వై దేర్ ఈజ్ సచ్ రెస్ట్లెస్నెస్. అంచేత ఈ మానవుడు ఈరోజు అన్నున్నా కూడా అశాంతికి అసహనానికి గురవుతున్నాడు. చంద్రమండలం కూడా వెళ్ళగలిగిన మానవుడు పీస్ ఆఫ్ మైండ్ ఉందంటే లేదని చెప్పాలి. అశాంతి అసహనే ఎప్పుడు కూడా హాయిగా నిశ్చింతంగా ఉండట్లేదు. అది డీప్ స్లీప్ స్టేట్ అయితే అది భగవంతుడి స్థితి. ఎవరికి చాలామందికి నిద్ర పట్టదండి. రోజుల్లో ఎక్కువ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిద్ర పట్టగా. బలవంతాన్ని ఏదో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే వాటికి అలవాటు పడిపోతారు. లేకపోతే అంత స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కళ్ళు వస్తాయి, పీడ కళ్ళు అన్నీ కూడా. నిద్రపోయినా కూడా పీడకలే, అక్కడ కూడా గాఢ నిద్ర పట్టని పరిస్థితి. అంచేత ఇవన్నిటికీ కారణం పోగేసుకున్న సంస్కారాలే. అంచేత ఏమంటున్నారు, రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో, అవిశ్రాంతి, విశ్రాంతి లేకపోవడం, అశాంతి అసహనం, ఇదంతా కూడా దట్ ఈజ్ వై దేర్ ఈజ్ సచ్ రెస్ట్లెస్నెస్ త్రూఅవుట్ ది వరల్డ్ అండ్ కన్ఫ్యూజన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాల్లోనూ సర్వత్రా మొత్తం ఈ భూప్రపంచం అంత మీద కూడా ఉన్న మానవుడు గందరగోళానికి, అసహనానికి, అశాంతికి గురవుతున్నాడు సంస్కారాల చెత్తకుప్ప వల్ల. దోస్ హూ ఫీల్ రెస్ట్లెస్ నౌ సీ ది మెస్ దట్ ది ఫోర్సెస్ ఆఫ్ మాయా హ్యావ్ ప్రొడ్యూస్డ్. ఈ మాయ పుట్టించినటువంటి, ఈ మాయాన్విత శక్తులు పుట్టించినటువంటి ఈ గందరగోళ పరిస్థితి ఏదైతే ఉందో, ఎక్కడికి చూసినా గందరగోళ పరిస్థితి, అనిశ్చితి, రేపేం జరుగుతుందో అని భయం, వేళ ఎక్కడికి పెడుతున్నామో తెలియదు. చేత కన్ఫ్యూజన్, ఖేయాస్ అనే వర్డ్ ఉంది ఇంగ్లీష్లో, ఒకసారి ఖేయాస్ అంటారు, అంటే గందరగోళ పరిస్థితి అనమాట. చేత దోస్ హూ ఫీల్ రెస్ట్లెస్ నౌ సీ ది మెస్ దట్ ది ఫోర్సెస్ ఆఫ్ మాయా. ఫోర్సెస్ ఆఫ్ మాయా అంటే మాయకున్న శక్తి. భగవంతుడికి ఎంత శక్తి ఉందో మాయకు కూడా అంత శక్తి ఉందండి, చాలా శక్తివంతమైంది. దాన్ని ఎదుర్కోవడం చాలా, మళ్ళీ భగవంతుడే మాయ నుంచి బయటపడేయాలి తప్ప మన వల్ల కాదు. నౌ సీ ది మెస్ దట్ ది ఫోర్సెస్ ఆఫ్ మాయా హ్యావ్ ప్రొడ్యూస్డ్ అండ్ దే లాంగ్ టు ఎస్కేప్ ఇట్. చేత దాని నుంచి విడిపడిపోవడానికి, ఆ సంఖ్యల నుంచి
సంస్కారాలన్నీ శృంఖలాల నుంచి విడుదల అవడానికి చాలా కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. దాని నుంచి బయటపడిపోవడానికి చాలా ఆవేదన పడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ఫర్ దెమ్ దట్ ది అవతార్ ఈజ్ క్లీన్సింగ్ కాన్షియస్నెస్. అతని యొక్క చైతన్య మురికి కూపంతో అయిపోవడం వల్ల, అపరిశుభ్రం అవడం వల్ల, పొల్యూట్ అయిపోవడం వల్ల దాన్ని అవతార పురుషుడు వచ్చి దాన్ని పరిశుభ్రం చేస్తారు అని చెప్తారు. దీన్ని అలా పోల్చారనమాట. ఇక్కడ సంస్కారాలను మాట చెప్పకపోయినా అతని చైతన్యం ఈ సృష్టిని అంటిపెట్టుకుని ఉండడమే, ఈ మాయలో కూరుకుపోవడమే అదే మురికి కూపం. అంచేత మురికి కూపం నుంచి ఆయన బయటపడేస్తారని. ఇట్ ఈజ్ ఫర్ దెమ్ దట్ ది అవతార్స్ క్లీన్సింగ్ కాన్షియస్నెస్ బై బర్నింగ్ అవే ది గార్బేజ్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్. ఇందాక చెప్పాను, అంటించి వేస్తారని. సంస్కారాల మూటను కుప్పనంతా కూడా ఒక అగ్గిపులతో, తన ఫైర్ ఆఫ్ లవ్ అంటారు, భగవంతుని యొక్క ప్రేమకింట్లో అవన్నీ దహింపబడతాయి. అంచేత ఆయన ప్రేమను ఎక్కువ సంపాదించుకోవాలి. ఆయన ప్రేమను సంపాదించుకున్నట్టయితే మనకి ఈ గందరగోళ పరిస్థితి నుంచి ఈ సంస్కారాలన్నీ కూడా ఆయన దహింపు చేసేస్తాడు. మరి బర్నింగ్ అవే ది గార్బేజ్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్. ఈ అన్యాచురల్ సంస్కారాస్ అన్నీ కూడా అంటించేసి దగ్ధంగా అయ్యేటట్టు చేసి మనని గట్టెక్కిస్తారు అంటే ఆయనలో ఐక్యం చేసుకుంటారు అని అర్థం. వెన్ దిస్ గార్బేజ్ ఇన్సైడ్ every human being is smelled burning all over the world. ఇదంతా దుర్వాసన కొడుతుందన్నమాట. ఈ కుప్ప, చెత్త కుప్ప అంతా సువాసనలు కాదు కదా చల్లుతుంటాయి, దుర్వాసన కంపు కొడుతుందన్నమాట. వెన్ దిస్ గార్బేజ్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇది ఎక్కడుందంటే ప్రతి మానవుడి లోపల ఉంది, ప్రతి మానవుని యొక్క లోపల అంతర్గతంగా ఉందన్నమాట. అంచేత చైతన్యం మురుకుపం అయిపోయింది, మానవ చైతన్యం. వెన్ దిస్ గార్బేజ్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్మెల్డ్ బర్నింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, దెన్ హ్యుమానిటీ విల్ నో దట్ ది ఫైర్ ఆఫ్ అవతార్స్ ప్యూరిఫైయింగ్ లవ్ ఈజ్ మేనిఫెస్టింగ్. అంచేత అవతార పురుషుని యొక్క పరిశుభ్రమైన వాసనలు వస్తాయి. ఈ కంపు కొడుతూ ఉంటుంది, ఈ దుర్వాసన అంటించేస్తారు ఆయన. సరే, ఏదైనా అదే చచ్చిపోయిందాన్ని ఏదో కుక్కని దేనైనా కాల్ చేస్తూ ఉంటే దుర్వాసన వస్తూ ఉంటుంది మనకి. ఆఖరికి మానవ శరీరాన్ని కాల్చినా కూడా దుర్వాసన వస్తుంది. అంచేత ఈ సంస్కారాలను కాల్ చేస్తుంటే ఆ దుర్వాసన వస్తుంది. అది కాలిపోయిన తర్వాత ప్యూరిఫై అవుతుంది, స్వచ్ఛత అవుతుంది. అప్పుడు కలుషిత భూయిష్టమైన, సంస్కార భూయిష్టమైన ఆత్మల్లా పరిశుద్ధ ఆత్మ లోపల ఉంటుంది. ఆ పరిశుద్ధమైన ఆత్మ బయటపడుతుంది అని చెప్తున్నారు బాబా ఆయన రచయిత. బర్నింగ్ ఆల్ ఓవర్ ది, దెన్ హ్యుమానిటీ విల్ నో దట్ ది ఫైర్ ఆఫ్ అవతార్స్ ప్యూరిఫైయింగ్ లవ్. అవతార పురుషుని యొక్క శుభ్రం చేయడం, ఈ అపరిశుభ్రమైన మానవ చైతన్యాన్ని పరిశుభ్రం చేస్తున్నారు కాబట్టి ఫైర్ ఆఫ్ అవతార్స్ ప్యూరిఫైయింగ్ లవ్ ఈజ్ మేనిఫెస్టింగ్. అది ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది, జరుగుతోంది అని చెప్తున్నారు. ఆయన వచ్చిందే అందుకు కదా, ఆయన వచ్చిన పని ఆయన చేస్తున్నారు కాబట్టి దాంట్లోంచి దుర్వాసన కూడా వస్తుంది. ఈ చెడంతా బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒక ఉదాహరణ చెప్పారు. ఏదో ఒక 2-3 ఏళ్ళ నుంచి నువ్వు ఇల్లేదో వదిలేసి వెళ్ళిపోయావు, బూజులు కట్టుపోయి ఉంటుంది, 3 ఏళ్ళ నుంచి ఎవరు వెళ్ళలేదు అనుకోండి, అందులో వెళ్ళేటప్పుడు అంతా దుర్వాసన కొడుతుంది. అని చేత అందులోని బూజులు అవన్నీ దులుపుతుంటే మనకు వాసనలు కూడా చెడ్డ వాసనలు, ఆ చెత్త చెదారం మీద పడడం జరుగుతుంది. అది చూడడం ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ మానవ ఇప్పుడు సృష్టిలో కూడా చెడు అంతా బయటకి వెళ్ళగపడుతోంది. అంచేతే చెడు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎక్కడెక్కడ ప్రేమ లేకపోవడం, ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా దుర్భరంగా ఉంటాయి. తల్లే కొడుకుని చంపేయడం, తన కన్నా తల్లే కొడుకుని చంపేస్తూ ఉంటుంది, ఎన్నో చూస్తాం మనం. ఇంకా అక్కడ చుట్టరికాలు లేవనుకోండి, రక్త సంబంధాలు లేవు, ఒకరినొకరు చంపుకోవడం ఇలా చంపుకుంటున్నారు. దాని ప్రభావం అన్నమాట. పరాకాష్ఠకి చెందింది కాబట్టి ఆ పరాకాష్ఠలో ఇవన్నీ కూడా ఈయనన్నీ కూడా దహించి వేస్తున్నారు. కాబట్టి
చెడంతా పెళ్ళుకి బయటకు వస్తుంది అని చెప్పి రాస్తున్నారు. వెన్ దిస్ ఫైర్ స్ప్రెడ్స్ ఓవర్ ది వరల్డ్ ఓవర్, ఈ ప్రపంచం అంతా ఈ ఆయన అంటించి అగ్ని ప్రపంచం అంతా వ్యాపించినప్పుడు హ్యుమానిటీ విల్ షెడ్ టీయర్స్, అప్పుడు ఆ మానవాళి కన్నీరు కారుస్తుంది. అంటే ఇంతవరకు ఎటువంటి దుర్భరమైన జీవితంలో ఎటువంటి మాయాన్వితమైన అనుభవాలతో తను మనుగడ సాగించాడో దానివల్ల ఒక పశ్చాత్తాపం కలిగి పశ్చాత్తాపంలో కన్నీరు కారుస్తాడు. ఇంత చెడ్డ జీవితాన్ని నేను ఇంతవరకు జీవించిందని చెప్పి హృదయాంతరాల్లోంచి పెళ్ళుకి వచ్చిన కన్నీరు అవి. మామూలు కన్నీరు కాదండి, పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు. భగవంతుని ఎంత దూరం చేసుకున్నాను, ఎంత దుస్థితిలో ఎంతవరకు నేను జీవించాను అని చెప్పి ఒక రిపెంటెన్స్ వచ్చి, ఆ రిపెంటెన్స్లోంచి మొత్తం యావత్ మానవాళి కూడా కన్నీరు కారుస్తుంది. అయితే వెన్ దిస్ ఫైర్ స్ప్రెడ్స్ ఓవర్ ది వరల్డ్ ఓవర్, హ్యుమానిటీ విల్ షెడ్ టీయర్స్ అండ్ క్రై అవుట్ ఇన్ రిపెంటెన్స్. కన్నీరు రిపెంటెన్స్ వల్ల వస్తుంది, అది చూసుకోవాలి మనం, పశ్చాత్తాపం వల్ల. పశ్చాత్తాపానికి మించిన నిష్కృతి ఇంకోటి ఉండదు. మనం చేసిన తప్పును మనం తెలుసుకుని పశ్చాత్తాపడ్డాం. అంచేత పశ్చాత్తాపం వల్ల ఉత్పత్తమైన కన్నీటి నుంచి ఒక ఆర్తనాదం కూడా బయటపడుతుంది. ఓ భగవంతుడా, ఎప్పుడు నన్ను నీ దగ్గర తీసుకుపోతావు అని చెప్పి. అంచేత షెడ్ టీయర్స్ అండ్ క్రై అవుట్, అరుస్తుంది గట్టిగా ఆర్తనాదం చేస్తుంది అని చెప్పాలి. అరవడం అంటే ఆర్తనాదం. క్రై అవుట్ ఇన్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంలో ఏమైనా ఆర్తనాదం చేస్తుందో కూడా ఇక్కడ రాశారు. ఏమనంటే వేర్ ఆర్ యూ గాడ్, ఓ భగవంతుడా ఎక్కడున్నావు నువ్వు. గాడ్ వేర్ ఆర్ యూ అంటే వేర్ ఆర్ యూ గాడ్, గాడ్ వేర్ ఆర్ యూ అని చెప్పి, ఓ భగవంతుడా ఎక్కడున్నావు భగవంతుడా అని చెప్పి భగవంతుని గురించి ఎక్కడున్నావు అని చెప్పి ఆ ఆర్తనాదం కన్నీరు కరుస్తూ మానవాళ్ళంతా కూడా ఆ భగవంతుని యొక్క శరణకు వేడితో ఆర్తనాదం చేస్తాయి అని చెప్తున్నారు. అంత బాగా వర్ణించారు ఇక్కడ మన ఈ అన్యాచురల్ సంస్కారాల గురించి. వాటిని దహింపు చేయడానికి అవతార పురుషుడు అవతరించడం, ఆ అవతారం యొక్క సహాయం కోసం మనం ఆర్తనాదం చేయడం, ఆయన మనకు సహాయం చేయడం, మనం పేరుకుపోయిన సృష్టి అంతా పేరుకుపోయిన ఈ చెత్త కుప్ప సంస్కారాల చెత్త కుప్పను ఆయన అంటించేయడం, ఇవన్నీ ప్రఖ్యాత చక్కగా వర్ణించారు. ఈ సైలెన్స్ విల్ బ్రేక్, ఐ యామ్ విత్ యువర్ టీయర్స్. అంచేత ఈ సైలెన్స్ విల్ బ్రేక్ అని ఎంత బాగా రాశారు ఆయన మౌనంలో ఉన్నారు, మౌనాన్ని బ్రేక్ చేస్తారట. నా మౌనాన్ని ఎప్పుడైనా విరమిస్తాను అని చెప్పి బాబాయ్ చెప్పారు. అంచేత ఈ మేనిఫెస్టేషన్ తోటి, అవతారిక మేనిఫెస్టేషన్ తోటి ఆయన సైలెన్స్ని వదిలేసి ఈ విధంగా అంటారట, వ్యాకులత చెందకు, నేను నీతోటే ఉన్నాను, నిన్ను విడిపోయలేను, నీ దగ్గరే నీతోటే ఉన్నాను, ఐ యామ్ విత్ యువర్ టీయర్స్, నీ కన్నిట్లో నేను ఉన్నాను అని చెప్పి అప్పుడు మనకి ఒక జవాబిస్తారు. ఇక్కడ పిలుపు ఎవరి? మానవాళి. ఎవరు పిలుస్తుంది? ఓ భగవంతుడా ఎక్కడున్నావు భగవంతుడా, నాకు కనిపించు, నన్ను నీ దగ్గర తీసుకో అని చెప్పి మురికి కూపంలో ఉండి దాని నుంచి బయటపడలేక పశ్చాత్తాపం చెంది ఇంతవరకు తను జీవించిన జీవితాన్ని అంచేత ఈ స్థితిలో ఇంక ఉండలేను, నేను నీ దగ్గరికి వస్తాను అని చేసిన ఆర్తనాదానికి బదులుగా ఈ మౌనంగా ఉన్న భగవంతుడు మౌనం వీడి ఐ యామ్ విత్ యువర్ టీయర్స్, నీ కన్నీటిలోనే నేను ఉన్నాను అంటే మన కన్నీరు ఎంత దగ్గరగా ఉంటుంది మనకి, అంత సన్నిహితంగా నీతో ఉన్నాను, నువ్వేం దిగులు పడవద్దు అని చెప్పి ఆయన సైలెన్స్ బ్రేక్ చేసి చెప్తారట అవతార్ మెహర్ బాబా. ఈ సైలెన్స్ విల్ బ్రేక్, ఐ యామ్ విత్ యువర్ టీయర్స్, దీస్ టీయర్స్ విల్ బి హిజ్. ఇప్పుడు ఈ కన్నీరు కార్చిన కూడా ఆయన వేట చేత, ఆయన వేరు మనం వేరు కాబట్టి ఆయన మేనిఫెస్టేషన్ వల్లే కన్నీరు వస్తుంది అంటున్నారు. అని చెప్పి దీస్ టీయర్స్ ఆర్ హిజ్ మేనిఫెస్టేషన్. ఇతని పశ్చాత్తాపంతో మానవాళి ఏడ్చి కార్చి కన్నీరు ఆయన యొక్క అవతారిక మేనిఫెస్టేషన్ ప్రభావం వల్లే జరుగుతుంది. అండ్ త్రూ దీస్ టీయర్స్, ఈ కన్నీటి ద్వారా మానవాళికి ఏం చేకూరుతుందో చెప్తున్నారు. అండ్ త్రూ దీస్ టీయర్స్ హ్యుమానిటీ విల్ రికగ్నైజ్ హిమ్, అప్పుడు
నిజమైన ఆయన స్వరూపాన్ని ఆయన ఒక రూపంగా కాకుండా ఆయన నిజస్థితిని గుర్తిస్తుంది. మనం ఇంతవరకు మెహర్ బాబాని శరీరంతో ఒక మెహర్ బాబా బాహ్యంగానే చూస్తున్నాం. అందుకే నా శరీరాన్ని చూసిన వాళ్ళంతా నన్ను చూసినట్టు కాదు, నేను ఈ శరీరం కంటే వెనకాల ఉన్నాను. నేను ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఈ శరీరాన్ని ఒక కోటు కింద అప్పుడప్పుడు వేసుకుంటూ వస్తాను. నేను ఈ శరీరం తర్వాత నేను ఉన్న నా నిజస్థితిని మీరు తెలుసుకోలేరు, చాలా కొద్దిమంది తెలుసుకోగలరు. అంచేత ఈ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు భగవంతుడు ఈ అవతార పురుషుడు ఈ మానవాళికి శరణం ఆశ్రయించిన వాళ్ళందరినీ బదులిచ్చి తన యొక్క ఉనికి మీతోటే ఉన్నాను, మీకు అన్నిటితోటే ఉన్నాను అని చెప్పి ఊరడించి, అండ్ త్రూ దీస్ ఇయర్స్ ఈ కన్నిటి ద్వారా హ్యూమానిటీ విల్ రికగ్నైజ్ హిమ్. వాళ్ళు పడిన పశ్చాత్తాపం ద్వారా వెంటనే అవతార పురుషుని యొక్క నిజస్థితిని వాళ్ళు అనుభవిస్తారు. ఇంతవరకు నిజస్థితిని అనుభవించలేదు మనం, అప్పుడు నిజస్థితిని అనుభవిస్తాం, అవతార పురుషుని యొక్క నిజస్థితి. అండ్ హౌ మచ్ హీ సఫర్డ్ టు గెట్ ఇడ్ ఆఫ్ వరల్డ్స్ అన్యాచురల్ సంస్కారాస్. అప్పుడు మనకి ఇది కూడా మనం గుర్తిస్తాం, మన యొక్క అన్యాచురల్ సంస్కారాన్ని కూడా కాల్చివేయడానికి మన గురించి అవతార పురుషుడు ఎన్ని కష్టాలు పాలయ్యాడు అన్నది కూడా మనం గుర్తిస్తాం. అంతవరకు కూడా మన గురించి ఎంత కష్టపడ్డాడో అవతార పురుషుడు, ఆయన యొక్క ఇంటెన్స్ సఫరింగ్, మన సఫరింగ్ ఏమీ కాదు, ఆయన సఫరింగ్ ముందర. అంచేత ఆయన అవతార పురుషుడు పడిన సఫరింగ్, ఆ కష్టాలు కూడా మానవాళి గుర్తిస్తుంది. అండ్ హౌ మచ్ హీ సఫర్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్. అన్యాచురల్ సంస్కారాస్ ఇంత మొదల నుంచి చెప్తూనే ఉన్నారు ఆయన. పునర్జన్మ ప్రక్రియలో నడుస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా నడిచేటప్పుడు కూడా ఈ పోగేసుకోబడతాయి ఈ అన్యాచురల్ సంస్కారాస్ అన్నీ కూడా. దాని నుంచి అర్థనాదం వస్తుంది. అది పీక్ లెవెల్ చేరేటప్పటికి ఏది కూడా అతన్ని ఆనందపరచలేదు. ఈ సృష్టిలో ఏది కూడా, డబ్బు కానీ ధనం కానీ ఏది కూడా. అంచేత అప్పుడు అతను పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపం నుంచి కన్నీరు వస్తుంది. నేను ఇంతవరకు బతికే ఇదే అని. అది మాయలో ఉన్నట్టు తెలియదు పాపం. అప్పుడు అతను చెప్తాడు, ఇదంతా మాయ యొక్క ఫోర్స్ వల్ల నువ్వు వెళ్ళేది నిజం అనుకుంటున్నావు, నువ్వు నిజ స్థితిలో లేవు, నువ్వు అనిపించిందంతా అబద్ధము, అసత్యము, అనిత్యము. అందుచేత గాడేలో ఇదంతా ఇల్యూజన్ అని చెప్పి మనకి చైతన్యపూర్వకంగా కలుగ చేస్తారు ఆయన. అప్పుడు మన పశ్చాత్తాపంతో కన్నీరు కాస్తూ ఇదంతా జరుగుతుంది. ది టీయర్స్ హీ గివ్స్ టు హ్యుమానిటీ విల్ బి ఆఫ్ హిజ్ గ్రేట్ గ్రేస్. ఆయన హ్యుమానిటీకి కన్నీరు ఎందుకు కలుగ చేశారంటే, ఆ కన్నీరు అంటే అతని యొక్క అత్యున్నతమైన కృప. గ్రేటెస్ట్ గ్రేస్ అన్నారు. ఆయన యొక్క గ్రేస్ అంటే కృప. ఆ కృపలోనూ చాలా అత్యున్నతమైన స్థితి ఆయన కృప అన్నమాట. ఆ కృప వల్లే మనకి కన్నీరు వచ్చింది, లేకపోతే మనం కన్నీరు కార్చాం. ఇది ప్రపంచం నిజం ఇంట్లోనే బతికేస్తుంటాం. ఈ ప్రపంచం యొక్క లేనితనాన్ని మనం గుర్తించలేము. ఆయన కృప వల్లే మనం గుర్తించగలిగాం. అప్పుడు పశ్చాత్తాపంతో కన్నీరు వచ్చాయి. ఇదంతా కూడా అది కూడా ఆ ప్రక్రియ కూడా ఆయన గ్రేటెస్ట్ గ్రేసే, ఆయన అత్యున్నతమైన కృప. దీస్ టీయర్స్ హీ గివ్స్ టు హ్యుమానిటీ విల్ బి ఆఫ్ హిజ్ గ్రేటెస్ట్ గ్రేస్. ఫర్ ది టీయర్స్, ఎందుకంటే కారణం చెప్తున్నారు, బికాస్ ది టీయర్స్ విల్ కంటైన్ ది సైట్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్. ఈ కన్నీరుతో అతను ఏం చూస్తాడంటే దృశ్యం అవుతుంది ఆయన యొక్క అవతారం యొక్క ప్రకటీకరణ. మేనిఫెస్టేషన్ ఇంకా జరగలేదండి. అవతారిక మేనిఫెస్టేషన్ మనం చెప్పుకుంటాం. ఆయన శరీరం సాధించిన తర్వాత 100 సంవత్సరాలకు కానీ 200 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం కూడా 2069 ఇంకా రాలేదు. 1969లో బాడీ డ్రాప్ చేశారు, 2069 మేనిఫెస్టేషన్ ఇంకా అవ్వలేదు. 100 years కూడా అవ్వలేదు. కాబట్టి అవతారిక పీరియడ్ నడుస్తుంది తప్ప ఆయన మేనిఫెస్టేషన్ అవ్వలేదు. ఆ మేనిఫెస్టేషన్ అయినప్పుడు జరిగే ప్రక్రియ అంతా కూడా కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా వర్ణించారు.
ప్రతి ఒక్క మానవుడు కూడా కన్నీరు కాస్తారు. అందరూ రియలైజ్ అవుతారు ఇది సృష్టి యొక్క అబద్ధం, ఇది సృష్టి నిజం కాదు. దాన్ని గుర్తిస్తారు, వాళ్ళు రికగ్నైజ్ అవుతారు. అది కూడా ఆయన కృప వల్లే జరుగుతుంది. ఈ మేనిఫెస్టేషన్ కూడా టీయర్స్ విల్ కంటైన్ ది సైట్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్. స్పష్టంగా అవతార యొక్క మేనిఫెస్టేషన్ అతనికి దృశ్యం అవుతుంది, కనిపిస్తుంది మానవుడికి. వెన్ ది ఫాదర్ షెడ్స్ టీయర్స్, ఇక్కడ ఫాదర్ ఎవరు? అవతార పురుషుడే. ఫాదర్ ఎఫ్ క్యాపిటల్ లెటర్ పెట్టారు. అంచేత ఫాదర్ అంటే మనకు అవతారుడే తండ్రి. తండ్రి ఎప్పుడైతే కన్నీరు కార్చారో, వెన్ ది ఫాదర్ షెడ్స్ టీయర్స్ ఫర్ హిజ్ చిల్డ్రన్, తన బిడ్డల గురించి ఆ తండ్రి కన్నీరు కార్చినప్పుడు టీయర్స్ ఆఫ్ లవ్, అవేమిటి? ఆయన కార్చి కన్నీరు ప్రేమతోటి కార్చి కన్నీరు. మనం పశ్చాత్తాపంతో మానవాళి కన్నీరు కారిస్తే ఆయనేమో మన ఎడల అయ్యో ఇంత కష్టాలు చిక్కున్నావా అని చెప్పి అవతార పురుషుడే ఆయన కూడా కన్నీరు కారుస్తారట. ఆ కన్నీరు ప్రేమతో వచ్చిన కన్నీరు, మనది పశ్చాత్తాపం వల్ల వచ్చిన కన్నీరు మనది, మానవాళ్ళది. అంచేత when the father sheds the tears of his children, tears of love, will recognize him. అప్పుడు ఆయన నిజస్వరూపాన్ని మనం గుర్తిస్తాం, అవతారం యొక్క నిజస్వరూపం, నిజస్థితి. సో టీయర్స్ ఆర్ హీజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్. అంచేత ఈ కన్నీరు ఆయన యొక్క వరప్రసాదమే, భగవంతుని అవతార పురుషుని యొక్క వరప్రసాదం వల్లే, ఆయన కృప వల్లే మనకి ఈ కన్నీరు వస్తుంది. లేకపోతే పశ్చాత్తాపం పడనంత వరకు కూడా మనకి కన్నీరు రావు. పశ్చాత్తాప స్థితికి వెళ్ళాలి మనం. ఇంత ఇదే ఈ సృష్టి అనే జోన్ బట్టి బతుకుతున్నాను, దుస్థితిలో ఉన్నాను. ఈ దుస్థితి నుంచి, ఈ మురికి కూపం నుంచి నేను బయటపడి, పాటల్లో కూడా చాలామంది రాస్తూ ఉంటారు, ఎక్కడ కన్ను మిన్ను మేరకాక ఎంతవరకు జీవించాను, ఇందులోంచి బయటపడామని. ఈ సంఖ్యల్లో చిక్కుపోయాను, ఈ సంఖ్యలు విడుదల చేయమని కూడా అని చెప్తుంటారు. సంస్కారం అనే సంఖ్యలు, బైండింగ్స్ అన్న సంస్కారాలన్నా ఒకటే. వెన్ ది ఫాదర్ షెడ్స్ టీయర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్, ది టీయర్స్ ఆఫ్ లవ్ విల్ రికగ్నైజ్ హిమ్. సో టీయర్స్ ఆర్ హిస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు మ్యాన్ కైండ్. మానవాళికి ఇచ్చిన అత్యద్భుతమైన వరం అన్నమాట మన కన్నీరు. టీయర్స్ ఆర్ విత్ వాట్ రిమూవ్ ది వీల్. ఈ టీయర్స్ ఏం చేస్తాయంటే, కన్నీరు వల్ల మనకి భగవంతుడికి మనకి మధ్య ఉన్న తెర ఏదైతే ఉందో ఆ తెరని తొలగిస్తాయి. అజ్ఞానంలో ఉన్నాడు మానవుడు, అందుకే సంస్కారాలు. అజ్ఞానం తెర తొలగిపోతుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం, నేను భగవంతుడిని కాక నేను మానవుడిని కాదు, నేనే భగవంతుడిని అని జ్ఞానం కలుగుతుంది. జ్ఞానోదయం అంటూ ఉంటాం మనం. టీయర్స్ ఆర్ వాట్ రిమూవ్ ది వీల్ టు సీ హిమ్ మేనిఫెస్ట్. ఆయన యొక్క అవతారం యొక్క ప్రకటీకృతాన్ని చూడడానికి కూడా కన్నీరు అని తెర తిరిగిపోతుంది, తొలగిపోవడం వల్ల అండ్ మేనిఫెస్టేషన్ కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాము. అంచేతే ఆయన మేనిఫెస్టేషన్ కూడా బాగా వర్ణించారు. ఈ సృష్టి అంతా కూడా నన్ను గుర్తిస్తుంది, నా మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్క జీవాత్మకి కూడా అందుతుంది అని చెప్పి బాబా కూడా ఇలాగే వర్ణించారు. అండ్ మేనిఫెస్టేషన్ బాబా కూడా ఇదే వర్ణించారు. అది ఆ మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారట. ఆయన అవతారిక స్థితి, అవతారాన్ని గుర్తిస్తారు, ఫీల్ అవుతారు, అనిపిస్తారు కూడా. టీయర్స్ ఆర్ వాట్ రిమూవ్ ది వీల్ టు సీ హిమ్, అంటే టు సీ మెహర్ బాబా మేనిఫెస్ట్ అవడం, చూడడం అనమాట. ఆయన దర్శనం అవడం, ఆయన మేనిఫెస్టేషన్ మనం చూడగలిగే శక్తి కలగడం. టీయర్స్ హోల్డ్ ది సైట్ ఆఫ్ హిమ్. ఈ టీయర్స్ వల్లే, పశ్చాత్తాపంతో కూడిన ఈ కన్నీరు వల్లే ఆయన మనకి భగవంతుణ్ణి చూడగలిగే శక్తి, అంటే ఆరో చైతన్య భూమిలో చూస్తారు. సర్వత్రా భగవంతుడు తప్ప మరేమీ చూడడం లేదు, ఏది చూసినా భగవంతుడే. పీర్ స్థితి అంటాం మనం. ఆ స్థితిలో సర్వత్రా భగవంతుని చూసే స్థితి కూడా మనకి కలుగుతుంది. టీయర్స్ హోల్డ్ ది సైట్ ఆఫ్ హిమ్. దాంతో ఆల్మోస్ట్ ఆల్ 3/4 ఆఫ్ ది వరల్డ్ డిస్ట్రక్షన్ అన్నదే.
3/4 ఆఫ్ ది సృష్టి అంతా కూడా ఆయన అవతారాన్ని భగవంతుడిగా గుర్తించి అనుభవించి ఆయన మేనిఫెస్టేషన్ కూడా కళ్ళతో చూసి నాశనం కూడా అయిపోతుంది, ఇంకా మనుగడ ఉండదు. ఓన్లీ 1/4 ఆఫ్ ది క్రియేషనే మిగులుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో సృష్టి పునఃసృష్టి అవుతుంది. అని చేత మేనిఫెస్టేషన్ ఇంత బాగా వర్ణించారు బాబా. చేత ఈ రోజుకి దీంతో ముగిస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మండే దీంతో కూడిందే ఇంకోటి చెప్పుకుందాం. ఈరోజు కొంచెం ఆలస్యంగా అయినందుకు చెప్పడం ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. సంస్కారాలు, ఈ అన్యాచురల్ సంస్కారాలు, న్యాచురల్ సంస్కారాలు సంబంధించి మనకు అవి ఆటంకాలు ఎలా ఉన్నాయి, వాటి కోసం మనం పోగొట్టుకోవడానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగడానికి, స్పిరిచువల్ జర్నీ, దానికోసం మనం ఏ రకంగా పశ్చాత్తాపపడాలి అనేది విషయాలనే కాకుండా ఆయన యొక్క వ్యక్తీకరణ ఎప్పుడు జరుగుతుంది, మేనిఫెస్టేషన్ అనేది, మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఏ రకంగా మేల్కొల్పు అనేది జరుగుతుంది ఈ యుగం అంతా కూడా అనే విషయాల్ని బాబు కల్సిరి గారు చెప్పిన విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. జై మెహర్ బాబా అండి. మీకు ధన్యవాదములు. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలు ప్రారంభించుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన మారుతి ధనలక్ష్మి గారు చేయండి. జై మెహర్ బాబా. తర్వాత నాగమణి గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. జై అవతార్ మెహర్ బాబా की जय. ఓ ప్రియతమ మెహరు బాబా, అమరతిది కై వచ్చి ఆశ్రయించితిమయ్యా, నీ ప్రేమనొసగి దీవింపుమయ్యా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి తిరుగుతూ. వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబా నీ నామ స్మరణతో ముందుకు సాగాక, వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబా నీ నామ స్మరణతో ముందుకు సాగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక, శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక, ఒక్క క్షణం అయి మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, ఒక్క క్షణం అయి మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా,
అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు, నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు. అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు, నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు. ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని, ఆంధ్రావని పర్యటనలో గాని దర్శనమొసగే వేళలో గాని, పాద పద్మములు తాకిన గాని బంధ విమోచన కాదు, నీ పాద పద్మములు తాకిన గాని బంధ విమోచన కాదు. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకుందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూసాక, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంటే మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా. నాగమణి గారు, నాగమణి గారు వెళ్ళిపోయారా? జై మెహర్ బాబా. మంచి సంకీర్తన చేశారు ధనలక్ష్మి గారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు శేషారత్నం గారు, జై మెహర్ బాబా అండి. శేషారత్నం గారు, జై బాబా. శేషారత్నం గారు, ఓకే. ఉమా గారు, ఉమా గారు, ఉమా గారు వినిపిస్తుందా నా వాయిస్? జై బాబా. జై బాబా, సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరేయి సుని కనులు కరువు తీరగా, కనులు కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరేయి మేరీ సుని కనులు కరువు తీరగా, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంతా తడి నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే, కంటిరేయి మేహరి సుని కనులు కరువు తీరగా, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయి, ప్రేమ ఎరుగని ఎడద నిండా ప్రేమ చేచెను తెలియకుండా, కంటిరేయి మేహరి సుని కనులు కరువు తీరగా, రామకృష్ణుల అందమాది బుద్ధదేవుని అందమేమో, అందమంతా రూపుదాల్చి అవతరించెను పృథివి పైన, కంటిరేయి మేహరి సుని కనులు కరువు తీరగా,
చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోగును రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా కంటిరేయి మేఘరీసుని కనులు కరువు తీరగా కనులు కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మేఘరీసుని కనులు కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సత్యవతి గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై మెహర్ బాబా అండి మంచి సంకీర్తన చేశారు జై మెహర్ బాబా అమ్మ గారు మీకు ధన్యవాదములు ఇప్పుడు శేషారత్నం గారు మీరు సంకీర్తన చేయండి జై బాబా అండి సత్యవతి గారు జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై నీ గుణగానము నీ పద ధ్యానము జపానము మెహరీషా హే మెహరీషా నీ గుణగానము నీ పద ధ్యానము జపానము మెహరీషా హే మెహరీషా మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమాము అందము కన్నా మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమాము అందము కన్నా ఏ అందమైన వెగటేనన్నా ఈ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరకార జగదేక మోహన సుందరకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా ఏ ఇతి బాలలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని బాలలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయ కన్నా నీ పాద సేవా విడదీయ కన్నా శరణగతావన హే మేరు బాబా శరణగతావన హే మేరు బాబా నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి సత్యవతి గారు జై మెహర్ బాబా జై మెహర్ బాబా అండి శేషారత్నం గారు మంచి సంకీర్తన చేశారు ధన్యవాదములు మీకు ఇప్పుడు విజయలక్ష్మి గారు హైదరాబాద్ విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి జై మెహర్ బాబా విజయలక్ష్మి గారు తర్వాత జై మెహర్ బాబా తర్వాత మనము సంకీర్తనలు ముగించుకుందాము అరుణ రవీంద్ర గారు ప్రార్థన చేస్తారు తర్వాత హారతి రమణమ్మ గారు చేస్తారు ఈ పాట తీసుకోండి మీరు అది ఎంత ఛార్జింగ్ లేదు అవతార్ మెహర్ బాబాకి జై చిన్మయ రూపం
చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహరు 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 జయ మేహరు 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 జయ మేహరు 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 జయ మేహరు 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 జయ చిన్మయ రూపం చిరుమందహాసం పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షరి నామమే కీర్తనం శాశ్వతం పంచ సద్గురువులచే ప్రకటితం పూజితం పంచాక్షరి నామమే కీర్తనం శాశ్వతం భువన మోహనాకృతిం ఆకృతి నిపాలే సేవితం భువన మోహన ఆకృతిం సేవితం మస్తు జనోదారణం ఉన్నతో శుభకరం మస్తు జనోదారణం ఉన్నతో శుభకరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం మౌన సంభాషణం భూషణం జాగృతం వివిధ దేశాటనం నిశ్చలం నిర్ణయం మౌన సంభాషణం భూషణం జాగృతం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం సర్వహృదయవాసితం ప్రేమ సంస్థాపనం సర్వహృదయవాసితం ప్రేమ సంస్థాపనం విశ్వలోకపాలనం విశ్వలోకపాలయం విస్మయం అతులితం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం నామ సంకీర్తనం శుభకరం సుమధురం రూప దర్శనం జీవనం పావనం జనన మరణ శోక భయ నిర్మలం జనన మరణ శోక భయ నివారణం నిత్యం సర్వలోకవాసితం సురుచిరం సుందరం సర్వలోకవాసితం సురుచిరం సుందరం రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేరు 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 జయ మేరు 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 జయ మేరు 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 జయ మేరు 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 జయ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్స్ అండి సత్యవతి గారు జై బాబా అందరికి జై బాబా జై మెహర్ బాబా అండి విజయలక్ష్మి గారు మీతో ఎవరు సంకీర్తన చేశారు నా దగ్గర ఉండే అమ్మాయి ఓ పేరేంటి మణి 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 చాలా చక్కగా మీతో పాటు బాబా యొక్క సంకీర్తన చేసే అవకాశాన్ని ఆమెకు బాబా కల్పించారు ఆమె చాలా అదృష్టవంతురాలు జై మెహర్ బాబా ఆశీస్సులు ఆమెకు కూడా మెండుగా ఉండాలి జై మెహర్ చక్కగా నేర్చుకోండి మీరు కూడా పాటలు బాగా పాడుతున్నారు జై మెహర్ బాబా ఇప్పుడు మనం సంకీర్తనలు ముగించుకుందాము అరుణ ప్రార్థన చేస్తారు ఇంకా అప్పారావు గారు ఉన్నారా జై మెహర్ బాబా అప్పారావు గారు జై మెహర్ బాబాలోకి వెళ్ళారా అప్పారావు గారు మల్లికార్జునరావు గారు నామం చేస్తారు అరుణ ప్రార్థన చేస్తారు హారతి రమణమ్మ గారు ఉన్నాండి అప్పారావు ఉన్నాను మీరున్నారా అదే మీరు పలకలేదని మల్లికార్జునరావు నేను ఉన్నా అని చెప్తూనే ఉన్నాను
అది ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సరే, మీరు నామం చేయండి. తర్వాత ప్రార్థన అయిపోయాక మీరు నామం చేయండి. చెప్పాను, అనౌన్స్ చేశాం కాబట్టి మల్లికార్జునరావు గారు కూడా 2 minutes నామం చేస్తారు. జై మెహర్. రైట్ మేడం, రైట్, నో ప్రాబ్లం. बाबा अंडी अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternal benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the innocent one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdad, Ahur Mazda, and God the Beloved. You are named each the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought right to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Papa ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. ప్రియతమ మెహర్ ప్రభుకి జై. ధన్యవాదాలు మెహర్ ప్రియతమ. అందరికి జై బాబా. బాబీ గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా అరుణ. ఇప్పుడు అప్పారావు గారు 2 minutes నామం చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు కూడా నామం చేయండి. अवतार मेहर बाबा की जय. ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा.
ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। परवरदिगार मेहर बाबा की जय, परमात्मा मेहर बाबा की जय, परमात्मा मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा, जय बाबा ने नागमणि గారు, జై మెహర్ బాబా. సత్యవతి గారు జయ బాబా, జయ బాబా. జై మెహర్ బాబా అండి. మల్లికార్జునరావు గారు మీరు కూడా जय बाबा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, థ్యాంక్ యూ. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఒక నిమిషం అందరం సైలెన్స్ గా ఉందాము. తర్వాత రమణమ్మ గారు బాబాకి హారతిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై.
అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. రమణమ్మ గారు బాబాకి హారతి ఇవ్వండి. జై. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మావో మెహరు ప్రభు హారతి అపునావో, మెహరు ప్రభు హారతి అపునావో, ప్రేమ దీపుమై జలావో, निबिड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ, जीवन की हर सांस हमारे बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ, बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छजाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ, आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. సత్యవతి గారు, మీకు బాబాకి కూడా ఇద్దరికి ధన్యవాదాలు. ఎందుకంటే బాబా ఇప్పించినందుకు, మీరు నాకు హారతి ఇచ్చినందుకు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అందరికి జై బాబాలు. జై బాబా. జై మెహర్ బాబా అండి. రమణమ్మ గారు, మీకు సాంగ్ అడగకపోయినా నేను ఇద్దామనే అనుకున్నాను. అందరం ఉన్న వాళ్ళందరం కూడా పాడుకోవాలి కదా మరి. జై మెహర్ బాబా. ఈరోజు చాలా చక్కగా మనం మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసలో బాబా వారి సంకీర్తనలు చేసుకుందాము. మంచి విషయాల్ని మల్లికార్జునరావు గారి ద్వారా విన్నాము. మనందరికీ కూడా ఆ ప్రభు యొక్క ప్రేమాశిస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. మళ్ళీ రేపు 4:30కి మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసలో కలుసుకుందాము. అప్పటి వరకు అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్.